ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీరు 91లో సెలెక్ట్ అయ్యారు పోలీస్గా. మీ అన్నయ్య గారు కానీ మీ నాన్నగారు వద్దన్నారా, గోహెడ్ అన్నారా? ఎక్కడికండి? పోలీస్ సర్వీస్కి. పోలీస్ సర్వీస్కి వద్దనలేదు, ఎవరు పోలీస్ సర్వీస్కి వద్దనలేదు. అంటే మీ కుటుంబం అంతా రాజకీయ కుటుంబం కదా, మరి అంటే నేను చెప్పాను కదా యూనిఫారం ఇంట్రెస్ట్. ఒకనొకప్పుడు ఎర్రమనాయుడు గారు కూడా యూనిఫారం సర్వీస్కి వెళ్దామని ఒక ఆలోచన ఉండేదట, నాకు తెలియదు అది. తర్వాత తెలిసింది ఎర్రమనాయుడు గారు కూడా పోలీస్ సర్వీస్కి వెళ్దామని ఒక ఆలోచన ఉండేదంట. ఓకే సార్, 91లో సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ గూడెం కొత్తవేది. సివి నర్సయ్య గారు అప్పుడు ఎస్పీ, వైజాగ్ ఎస్పీ. ఆయన ఎన్టీ రామారావు గారికి సెక్యూరిటీ ఆఫీసర్ కూడా చేశారు. మేమంతా ఫ్రెష్ రిక్రూట్ సబ్ ఇన్స్పెక్టర్స్ అంతా రిపోర్ట్ చేశాము. చేసిన తర్వాతను అందరినీ ఏజెన్సీలో పోస్టింగ్ ఇద్దాం అనుకుంటున్నాము. గవర్నమెంట్ తెలుగుదేశం ఉంది, తెలుగుదేశంలో ఉంది. మరి నీకు ప్లెయిన్ ఏరియాలో పోస్టింగ్ ఇచ్చి మిగతా వాళ్ళకి వేరే దగ్గరికి ఇవ్వలేమంటే, సార్ జిల్లాలో ఏదైతే కఠినతరంగా ఉంటుందో ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్లో ఆ పోలీస్ స్టేషన్ నాకు ఇవ్వండి, ఆపర్చునిటీ ఇవ్వండి సార్, ఐ విల్ వర్క్ అని చెప్పేసి నేను ఎస్పీ గారికి వాలంటీర్గా చెప్పి, నేను జీకేవీది ఎలాగుంటుందో తెలియదు, బట్ అప్పటికి జీకేవీది ద టఫెస్ట్ పోలీస్ స్టేషన్ ఎక్స్ట్రీమిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్తే, సార్ మీరు జీకేవీ వెళ్ళేసరికి మెయిన్ ఛాలెంజ్ అంటే మెయిన్ ఛాలెంజ్ అదే ఉందనుకోండి. నాకు తెలిసి వెళ్ళడానికి బస్సు ఉండదు, ఉండడానికి క్వార్టర్ ఉండదు, అసలు కూర్చోడానికి టేబుల్ కూడా ఉండదు. పోలీస్ స్టేషన్ అది, చుట్టువైపులా అన్ని మొత్తం మీ జ్యూరిడిక్షన్ అంతా కూడా వాళ్ళదే రాజ్యం, వాళ్ళదే అప్పర్ హ్యాండింగ్ చెప్పాలంటే. ఏరియా డామినేషన్ లేని ప్రాంతంలో మీరు ఎలా వర్క్ చేశారు, మీరు ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ నుంచి కూడా తప్పించుకున్నారని తెలుస్తుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది? యాక్చువల్గా నేను జీకేవీది వెళ్ళిన తర్వాతను అక్కడ బాలరాజు గారు ఎమ్మెల్యేగా ఉండేవారు. బాలరాజు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత గిరిజనుల్లో ఎవ్రీ ఇయర్ వాళ్ళ పండగ చేసుకుంటారు, విలేజ్లో ఫెస్టివల్ చేసుకుంటే ఒక ఇద్దరు గిరిజనులు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు ఈ బాగా రగ్గు అంటాము, బ్లాంకెట్స్, థిక్ బ్లాంకెట్స్ కప్పుకొని వచ్చి లోన ఒక కోడిని ఇన్సైడ్ పట్టుకొని వచ్చి ఆఫీసర్కి ఆఫర్ చేసి, అంటే మా ఊర్లో మేము పండగ చేసుకుంటున్నాము అని చెప్పేసి చేసి వాళ్ళు ఆ కోడిని ఇవ్వడానికి ఫస్ట్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తే నేను దాన్ని రిజెక్ట్ చేసి, ఏం జరుగుతుంది అనుకుంటే ఇలా ఉంటుంది సార్ ఇక్కడ పండగలు చేసుకుంటారంటే, నేను ప్రతి ఊర్లో వాళ్ళ సాంప్రదాయ ప్రకారము పండగలు చేసుకునే దానికి మా ఎస్పీ గారితో మాట్లాడి వాళ్ళకి ఫ్రీగా పోలీస్ సైడ్ నుంచి మీకేమి మీకు రిస్ట్రిక్షన్స్ ఉండవు, మీరు మీ పండగలు చేసుకోండి అని చెప్పేసి ప్రతి విలేజ్లో పోలీసు వాళ్ళకి అభిమానులుగా తయారవడం చేశాము. అదేవిధంగా కూంబింగ్ ఆపరేషన్స్ చేసేటప్పుడు విలేజ్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు, డిఆర్డిఏ సమస్య ఉందా, లేకపోతే ఇంకొక సమస్య ఉందా, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ నోట్ చేసుకొని వచ్చి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి లెటర్స్ అడ్రస్ చేసి విలేజ్లో ఈ ప్రాబ్లం ఉంది అని మా ఎస్పీ గారి ద్వారా డిపార్ట్మెంట్స్కి లెటర్స్ అడ్రస్ చేయటం. అదేవిధంగా మెడిసిన్స్, ఆ రోజుల్లో ఆ మెడిసిన్స్ తీసుకొని వెళ్ళి ఒక చార్ట్ రాసుకునేవాళ్ళం, జ్వరంకి ఈ ట్యాబ్లెట్, దగ్గు ఈ టానిక్. ఆ విలేజ్లో ఎవరైనా సిక్ పర్సన్ ఉంటే ఈ మెడిసిన్స్ వాళ్ళకి ఇవ్వటం. మా ఎస్పీ గారి ఆఫీస్ ముందు కూడా ఎక్స్పైర్ అవ్వని మెడిసిన్స్ ఎవరైనా ఎక్స్పైర్ అయిపోయే ముందు ఆ బాక్స్ ఒకటి పెట్టించాము అక్కడ రూరల్ ఎస్పీ గారి ఆఫీస్లో. చాలామంది ఆ మెడిసిన్స్ తీసుకొచ్చే బాక్స్లో వేస్తే అవన్నీ ఎక్స్పైరీ టైం ఉన్న మెడిసిన్స్ అన్నీ తీసుకొని మేము దాన్ని గిరిజనులకు ఇవ్వటం. దానిలో గిరిజనులతో మేము మంచి ర్యాపోర్ట్ డెవలప్ చేసుకున్నాం. మాకు ఎక్కడ గిరిజనుల నుంచి ఎగనిస్ట్ ఉండేది కాదు. అయితే ఒక సందర్భంలో ఎర్ర చెరువులు, గూడెం కొత్త వీధిలో ఎర్ర చెరువుల్లో మేము రొటీన్ కూంబింగ్ ఆపరేషను చేస్తుండగా మా పైన ఈవినింగ్ కరెక్ట్గా 5:30 PM మాతో ఫైర్ మా పైన ఓపెన్ యాంబుష్లోకి వెళ్ళారు. అలా అంటే పోలీస్ పార్టీ వస్తుందని చెప్పేసి యాంబుష్లోకి వెళ్తే రాంబాబు అనే కానిస్టేబుల్ ఒక ఆయనకి చెవు పక్క నుంచి వెళ్ళి చెవి వినికిడిపోయింది. మేమందరం లక్కీగా ఒక 20-25 minutes బోత్ సైడ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది.
జరిగిన తర్వాత మాలో 2 కానిస్టేబుల్స్ మా గ్రూపులో కనపడలేదు. తర్వాత మేము చూసుకుంటే వీళ్ళు మా దగ్గర నుంచి బ్యాక్కి వెళ్ళిపోయి కింద విలేజ్లోకి దొరికారు. తర్వాత అంటే మాకు వీళ్ళిద్దరూ చనిపోయినారేమో అనుకున్నాం మేము. ఓకే, అదొక ఎక్స్పీరియన్స్. అంటే మేము ఒక గంట సేపు మేము ఏదైతే పొజిషన్లో ఉన్నామో ఫైర్ ఆగిన తర్వాత గంట సేపు ఆ పొజిషన్లోనే ఉండి ఫైర్ ఆగిన తర్వాతను నక్సలైట్స్ విత్డ్రా అయ్యారా లేదా అని చూసుకొని అప్పుడు మేము చూసుకుంటే కిట్ బ్యాగ్స్ అన్ని వదిలేసి నక్సల్స్ వెనక్కి విత్డ్రా అయిపోయినారు. సార్ గూడెం కొత్త వీధి కింద అన్నవరం ముందు ముంప ఈ ప్రాంతం అంతా కూడా బాగా దళాలు యాక్టివ్ ఉంటుంది. అప్పుడు మీకు రఘువీర్ అనుకున్న ఒక అంటే దళాలు అప్పుడు మాకు తాండవ దళం, నాగులకొండ దళం, ఎల్లవరం దళం ఇవి యాక్టివ్గా ఉండేవి. కోరుకొండ దళం, ఈ దళాలు మాకు యాక్టివ్గా అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక దళం. జీకేవి ఇదంతా ఎక్కువగా టచ్ చేసేది అప్పుడు తాండవ దళం, కోరుకొండ దళం, ఎల్లవరం దళం, ఈ 3 దళాలు ఎక్కువ రోజుల్లో టచ్ చేసాయి. వాళ్ళు కూడా విలేజెస్ విజిట్ చేసేవారు. అయితే ఎవరికి తప్పుడు కేసులు ఎప్పుడు మేము పెట్టలేదు. అంటే నేను వాళ్ళు నక్సల్స్ చాలామంది భోజనాలు పెట్టడం, తర్వాత వేరే ప్రొవిజన్స్ ఇవ్వటం ఇటువంటివన్నీ చేసేవారు. రియల్గా ఎవరైతే అప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అని కొత్త యాక్ట్ ఒకటి పెట్టారు. అంటే నక్సల్స్కి ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళు అది నేరం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఒక యాక్ట్ చేశారు. ఆ యాక్ట్ ప్రకారము పాత రోజుల్లో పోలీస్ ఆఫీసర్స్ ఏం చేసేవారంటే విలేజ్లో అందరినీ తీసుకొచ్చి కేసులు పెట్టేసి పంపించేవాళ్ళు. మేము రియల్గా ఆ విలేజ్లో ఒకరిద్దరు ఎవరైతే నిజంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళపైనే కేసులు పెట్టి రిమైనింగ్ వాళ్ళందరినూ మేము చేయనందువల్ల వాళ్ళందరూ మా అభిమానుల కింద మారిపోయారు. ఆ రకంగా ఏజెన్సీలో ఇప్పుడు కూడా జీకే వీధిలో చాలా మంది ఫోన్లు చేస్తుంటారు, ఎలా ఉన్నారు. జీకేవి తర్వాత నేను అనకాపల్లి టౌన్ అండి. జీకేవి ఎంతకాలం పనిచేశారు? జీకేవి 3 years చేశాను. 3 years చేశాను. నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియాలో అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 2 ఎస్పీలు 3 ఎస్పీలు దగ్గర చేశాను. నర్సయ్య గారు, కృష్ణప్రసాద్ గారు, సంతోష్ మెహ్రా గారు. సంతోష్ మెహ్రా గారు వచ్చిన తర్వాతను నన్ను అనకాపల్లి టౌన్కి ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. సార్ జీకే వీధిలో ఏమైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో అటువైపు ఏమైనా నష్టం జరిగిందా? ఇప్పుడు మా ఫైరింగ్లో నష్టం లేదు. మా ఫైరింగ్లో క్యాజువాలిటీస్ ఎప్పుడు జరగలేదు. మా కానిస్టేబుల్ ఒకరికి మాత్రం ఒక చెవి చెప్పారు కదా, రాంబాబు అనే అబ్బాయి చెవి పోయింది. తర్వాతను ఎప్పుడు వాళ్ళు కూడా ఎక్స్ట్రీమిస్ట్ కూడా గిరిజనుల పట్ల కొంచెం అభ్యంతరకరంగా ఉంటేనే టార్గెట్స్ చేసేవారు తప్ప గిరిజనుల్ని ప్రేమతో చూసుకుని అది అనుకునేవాళ్ళు అప్పుడు. అంటే వాళ్ళు టార్గెట్ ఎందుకు అవుతారని అంటే గిరిజనుల్ని హెరాస్ చేయటం. పాత రోజుల్లో కొంతమంది ఆఫీసర్స్ గిరిజనులు పాకలు కాల్చేయటం, హౌసులు కాల్చేయటం, రకరకాల ఇబ్బందులు పెట్టిన ఆఫీసర్స్ ఇబ్బంది పడ్డారు. లైక్ పోతారెడ్డి గురించి చెప్పుకునేవాళ్ళు. తర్వాత చాలా కాలం తర్వాత మనకి పోతారెడ్డి గారిని ఇక్కడ వైజాగ్ సిటీలో చంపేశారు. సార్ జీకే వీధి అనకాపల్లి టౌన్లో ఏముంది సార్ ఛాలెంజ్ మీకు? అనకాపల్లి టౌన్లో నాకు ఛాలెంజ్ ఏంటంటే కొనతాల రామకృష్ణ గారు ఎంపీ గారు, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్, దాడి వీరభద్రరావు గారు టీడీపీ రాష్ట్ర మంత్రి గారు. వారికి మధ్యలో నేను సంధానకర్తగా ఎర్రన్నెడ్డి గారు తమ్ముడు నేను ఎప్పుడు పార్టీ ఇది లేకుండా ఇద్దరినే కలుపుకుంటూ సమన్వయం చేసుకుంటూ చేయటం అనేది పెద్ద ఛాలెంజ్ నాకు అక్కడ. ఆ రకంగా కొనతాల రామకృష్ణ గారు ఈ రోజు కూడా కొనతాల రామకృష్ణ గారు కానీ దాడి వీరభద్రరావు గారు కానీ ఎవరు ఎక్కడ చేసినా నేను పార్టీ ఈవెన్ జీకే వీధిలో చేసినప్పుడు బాలరాజు గారు కూడా చాలా సందర్భాల్లో అంటే ఉద్యోగపరంగా చాలా డిఫర్ అయ్యే వాళ్ళని తప్ప బాలరాజు గారు ఎప్పుడు మాకు ఇంటికి వచ్చి నాకు జ్వరం వచ్చిందంటే ఇంటికి వచ్చి పలకరించేవాళ్ళు. నేను కూడా ఇంటికి వెళ్ళేవాడిని బాలరాజు గారు కాంగ్రెస్ అయినప్పటికీ. అలాగే అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ గారు దాడి వీరభద్ర మధ్యలో ఎక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా నేను ఉద్యోగం చేసి వచ్చాను. అది నాకు ఎంతకాలం సార్ అనకాపల్లి? ఓన్లీ 1.5 years. తర్వాత నా కిడ్నీ స్టోన్స్ ఏజెన్సీలో చేసినందువల్ల కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అయినాయి. అది సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి సెలవు పెట్టి నిమ్స్ హాస్పిటల్లో బై ద టైం మా అన్నయ్య గారు చీఫ్ విప్ అనమాట. ఆ క్వార్టర్స్లో ఉండి నిమ్స్లో
కిడ్నీ ఓపెన్ సర్జరీ చేశారు, స్టోన్స్ రిమూవ్ చేశారు. ఓకే. అందుకని సెలవు పెట్టిన తర్వాత వచ్చి మళ్ళీ ఎస్బీలో వైజాగ్ సిటీ రూరల్ ఎస్బీలో ఎక్స్ట్రీమిస్ట్ వింగ్ ఎస్ఐగా పనిచేశాను. ఓకే సార్, అనకాపల్లిలో చేస్తున్నప్పుడు కొంత రామకృష్ణ గారు కానీ దాడి వీరభద్ర గారు ఇవంతా మంచి పొలిటీషియన్స్ అండి. ఇప్పుడు మీ శ్రీకాకుళం పక్కన పెడతాం, ఇప్పటికీ ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. అంత మంచి పేరున్న పొలిటీషియన్స్ తర్వాత ఎందుకండి అంత రకాలుగా మారిపోవచ్చు? అంటే మరి దానిని వాళ్ళ కొనతాల రామకృష్ణ గారు వెరీ నైస్ జెంటిల్మెన్, దాడి వీరభద్ర గారు కూడా వెరీ నైస్ జెంటిల్మెన్. కొన్ని సందర్భాల్లో వాళ్ళు కొంచెం రాంగ్ స్టెప్స్ వేశారు. కొనతాల రామకృష్ణ గారు అయితేనేమి దాడి వీర పొలిటికల్గా ఒక్కొక్కసారి ఏంటంటే తీసుకున్న నిర్ణయాలు అది సూసైడల్ నిర్ణయాలు అవుతాయి అవి. కేవలం అనకాపల్లికి కాకపోయినా ఆంధ్రప్రదేశ్ మొత్తం వాళ్ళిద్దరిని చూసేది. ఇప్పుడు మీ అన్నయ్య గారికి అయితే దేశం వాళ్ళకి చూసిందో, కొనతాల రామకృష్ణ గారికి దాడి వీరభద్ర గారు అంటే మంచి పేరు ఉండేది ఒకప్పుడు. కానీ క్రమేపీ వాళ్ళు అంటే కొన్ని నిర్ణయాలు ఆ పార్టీ మారటం అటువంటి నిర్ణయాలు తీసుకున్నందువలన కొంత కెరియర్ వాళ్ళకి అయింది. మళ్ళీ ఇప్పుడు రామకృష్ణ గారు రైట్ టైంలో జనసేనలో చేరారు, ఎమ్మెల్యేగా అయ్యారు. దాడి వీరభద్ర కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకున్న అబ్బాయి రత్నాకర్ కానీ వాళ్ళ పిల్లలు ముగ్గురు నాకు తెలుసు, జయవీరు, రత్నాకర్, ఇంకొక అబ్బాయి ఉన్నారు. ఓకే.